కప్పిపుచ్చుకోవడానికి ఇది కోర్టుకు వెళ్ళారు. ఇది వివిధ దశల్లో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఒక కొత్త నాటకం మొదలెట్టాడు. ఇలా ఫ్యామిలీకి కొత్త ఒక లక్షణం ఉంది. టికెట్ ఇవ్వకపోతే ఏడుతారు. ఓకే, ఎవరన్నా కాల్మని సెక్స్ రాగటంటే ఏడుతారు. మళ్ళీ టికెట్ ఇవ్వలేదంటే మళ్ళీ ఎక్కి ఏడుస్తారు. అసలు గ్లిజరిన్ అనేది నటులకు కూడా గ్లిజరిన్ పెట్టుకుంటే ఏడుతారు. అసలు గ్లిజరిన్తో కూడా పని లేదు వీళ్ళకి. నిస్సిగ్గుగా ఎవరికి ఆస్తులు కట్టబెట్టారు? మీ ఆస్తులు ఎవరి కోసం కట్టబెట్టారు? ఎవరికైనా ఇచ్చారా? మాకు ఏదైనా ఈ ప్రజలకు దాన ధర్మాలు చేశారా మీరు? నీ కోసం, నీ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం, నీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు ఖర్చు పెట్టుకుని పేద ప్రజల కోసం ఈ ఆస్తులను అమ్ముకున్నారని చెప్తారండి. ఏం నిర్వహించావని మళ్ళీ కొత్త నాటకం, సానుభూతి పొందటం. చంద్రబాబు గారితో మొదలైంది ఎక్కెక్కి ఆడటం. శాసనసభ్యులు కుమారులు, శాసనసభ్యులు గారి మొత్తం కుటుంబం రోడ్డున పడి ఏడ్చే పని. దోచుకుంటుంది మీరు, దాచుకుంటుంది మీరు, పంచుకుంటుంది మీరు. ఇంకా పైపెచ్చు మీ ఏడుపులు, మీ నటనలతో చంద్రబాబు నాయుడు గారినో, భువనేశ్వర్ గారినో, సకల శాఖ మంత్రి నారా లోకేష్ గారు మెప్పించగలిగారేమో కానీ ఏది టికెట్ ఇవ్వడంలో, లేకపోతే మీరు చేసే అక్రమాలన్నీ కప్పిపుచ్చుకోవడంలో, నాకేమీ తెలియదు, నీ శుద్ధ పోసని అని చెప్పుకోవడంలో వాళ్ళు ఒకవేళ నమ్ముతున్నారు మీ ఏడుపులు చూసి. మాకైతే తెలియదు. కానీ ఇక్కడ పెనమలూరు నియోజకవర్గ ప్రజలైతే నమ్మేటువంటి పరిస్థితి లేదు. నువ్వు ఏ రకంగా దౌర్జన్యాలు, దాష్టీకాలు, నిర్మోహమాటంగా వసూళ్ళు, నువ్వు ఆ రోజు ఔరంగజేబో లేకపోతే మన మహబూద్దీన్ తుగ్లక్నో ఎవరినో చూసాం, సాక్షాత్ ఆయన్ని తలపిస్తున్నాడు ఇతను. కాబట్టి ఇటువంటి చౌకబారు ఏడుపులు, నటనలో ఇవన్నీ పక్కన పెట్టండి. అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఎలా నడపాలి, నడిపేటువంటి విధానం అది నేర్చుకో ముందల. గవర్నమెంట్ మీదే, మేమేం కాదంటలా. గవర్నమెంట్ మీదే. నడిచేటువంటి విధానంలో గవర్నమెంట్ వ్యవస్థలు ఉన్నాయి, గవర్నమెంట్ అధికారులు ఉంటారు, వాళ్ళ చేత నడపబడాలి. అంతేగాని నా ఇష్టం నేను చేస్తాను, నువ్వు ఎవడవి, యువర్ ఆఫ్టర్ ఆల్ అయిన ఎమ్మెల్యే శాసనసభలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు లేవనెత్తడానికి పనికొస్తావు తప్పితే నువ్వేదో ఇక్కడ నీ సొంత రాజ్యాంగాన్ని, సొంత చట్టాన్ని అమలుపరిచినటువంటి పరిస్థితి ఉండదని హెచ్చరిస్తూ, దీని మీద న్యాయపరమైనటువంటి పోరాటానికి మేము ఎప్పుడూ కూడా వెనక తగ్గమని తెలియజేసుకుంటూ, ఇటువంటి ఏ స్థాయి అక్రమాలు జరిగినా కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ప్రభుత్వ వ్యవస్థని, ప్రభుత్వాన్ని, లేకపోతే ఈ రాజ్యాంగం మీద చట్టబద్ధంగా తీసుకునేటువంటి నిర్ణయాలు మేము కట్టుబడి ఎప్పుడూ కూడా గౌరవిస్తాం, సహకరిస్తాం, ఆయనకు కూడా సహకరిస్తాం. కానీ చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలు చేస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. మేము కూడా తగు చర్యలు, వాటి మీద తగు పోరాటాలు ఖచ్చితంగా చేస్తాం.